డిప్లొమా అయిపోయిన తర్వాత డిప్లొమాలో నేర్చుకునే సబ్జెక్ట్స్ కూడా ఇంజనీరింగ్లో నేర్చుకునే సబ్జెక్ట్స్ అని నేర్చేసుకుంటారు. ఇక్కడే మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉంది. ఇందాక బోర్డులో చూసారు కదా, పేపర్లో పెట్టిన దాంట్లో చూసారు కదా. సో కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, రకరకాల ఇంజనీరింగ్స్ ఉంటాయి. అవన్నీ మీరు డిప్లొమాలో నేర్చేసుకోవచ్చు. సో డిప్లొమాలో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అంటే డిప్లొమా కూడా ఇంజనీరింగ్ సమానమే కదా. సో మళ్ళీ ఇంజనీరింగ్ ఎక్స్ట్రా చదవాల్సిన అవసరం లేకుండానే మీకు జాబ్స్ వచ్చేస్తాయి. జాబ్స్ ఇంతవరకు వచ్చేవి కాదు, కానీ ఇప్పుడు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టేసి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పెంచి మీ స్కిల్స్ని డెవలప్ చేసి జాబు సంబంధించినటువంటి నాలెడ్జ్ని డిప్లొమా లెవెల్లో ఇస్తున్నాం. సో డిప్లొమా అయిపోయిన తర్వాత మీకు మినిమం జాబు ఫ్యామిలీని పోషించుకోవడానికి కావాల్సిన మినిమం అమౌంట్ జాబ్తో మీకు జాబ్స్ వస్తుంది. మీ దగ్గర స్కిల్ బాగా ఉంటే ₹1,00,000 వరకు కూడా శాలరీ వస్తుంది డిప్లొమా అయిపోయిన తర్వాత. సో లేదు నాకు శాలరీ ఎక్కువ కావాలి, ఇంకా చదివే స్కిల్స్ ఉన్నాయి, మా ఇంట్లో పెట్టుబడి పెట్టగలను అమ్మ పనాన్న అమౌంట్ బాగానే ఉంది అనుకుంటే డిప్లొమా అయిపోయిన తర్వాత ఈసెట్ అనే ఎంట్రన్స్ రాసి ఇంజనీరింగ్లోకి వెళ్ళవచ్చు. సో ఇంజనీరింగ్లోకి వెళ్తే డిప్లొమా ద్వారా వెళ్ళే ప్రతి ఒక్కడికి సీట్ వచ్చేస్తుంది మంచి కాలేజీకి. అదే ఎంపీసీ తర్వాత ఎంసెట్ క్లాస్ వెళ్తే అందరికీ సీట్ రాకపోవచ్చు. మీకు మంచి ఇంజనీరింగ్ సీట్ కావాలంటే మళ్ళీ ఎంసెట్ కోచింగ్ సపరేట్గా ఉంటుంది. అది ఎవరిస్తారు? ఎంపీసీ చదివిన తర్వాత మళ్ళీ నారాయణ వాళ్ళే లేకపోతే చైతన్య వాళ్ళే ఇంకొక ₹1,000 2,000 ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని 3 సబ్జెక్టుల మీద 10,000 15,000 తీసుకుని సపరేట్ కోచింగ్ ఇస్తారు. మళ్ళీ మీకు ఆ కోచింగ్లో కనుక మీరు వెబ్సైట్లో మంచిగా రాకపోతే సీట్ మంచి కాలేజీ సీట్ కూడా రాదు, ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. డిగ్రీలో చూసుకోవాలి. మళ్ళీ డిగ్రీ అంటే బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఎంపీసీ మళ్ళీ మామూలు అయ్యింది. సో మీలో ఇంజనీర్ అవుదాము, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాము, ₹1,00,000 ₹2,00,000 శాలరీ తీసుకుని మా అమ్మ నాన్న కార్లో తిప్పుదాము అన్న ఆలోచన ఉన్న వాళ్ళంతా డిప్లొమా చదివితే బెటర్. లేదు ఇలా డాన్స్ వేసుకుందాం ఉందనుకుంటే ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. అర్థమైందా? సో మీరు డిప్లొమా చదవాలి అనుకుంటే ఎంట్రన్స్ ఎలా రాయాలి, దాని ఫీజు ఎవరు కడతారు ఏంటన్నది సార్ చెప్తారు. చూడండి ఒకసారి. మీరు ఇప్పుడు 10th క్లాస్ 10th క్లాస్ కదా, అంత ఇంగ్లీష్ మీడియమేనా? 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నిక్ కానీ 2 ఉంటాయి. ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ 2 కలిపి మళ్ళీ ఇంజనీరింగ్ వెళ్తారు. ఎవరైనా సరే ఇంజనీరింగ్ వెళ్ళాల్సిందే. పాలిటెక్నిక్ని డిప్లొమా అని కూడా అంటారు. ఈ పాలిటెక్నిక్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఇక్కడే చెప్పేస్తాం. 10th క్లాస్ తర్వాత 3 సంవత్సరాల తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. దాని మీద ఉద్యోగం కావాలంటే 20,000 ఉద్యోగాలు దొరుకుతుంది. లేకపోతే ఇంజనీరింగ్ కావాలంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వచ్చు. ఇది నెంబర్ 1 స్కిల్ వస్తుంది మీకు దీంట్లో. ఆ ఇంటర్మీడియట్ వెళ్తే లక్షల ఫీజు అవుతుంది. మళ్ళీ ఎంసెట్ రాయాలి, సీట్ వస్తుందో రాదో తెలియదు. ఇక్కడ ఏంటంటే మన గవర్నమెంట్ కాలేజ్ చెప్పడం బస్ స్టాండింగ్ దగ్గర ఉంది గవర్నమెంట్ కాలేజ్. మేము అక్కడ నుంచి ఫ్యాకల్టీ హెడ్ గారు, కంప్యూటర్ హెడ్ గారు, జనరల్ హెడ్ గారు, సార్ టెక్నికల్ ఫ్యాకల్టీ, ఫిజిక్స్ ఫ్యాకల్టీ. మేము ఏంటంటే ఇక్కడ పాలిసెట్కి ఫ్రీ కోచింగ్ అరేంజ్ చేసాం. ఇక్కడ ఏంటంటే పాలిటెక్నిక్ కాలేజ్ సీట్ రావాలంటే పాలిసెట్ అని ఒక అప్లికేషన్ పెట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అదొక్కటి మీరు చేయాలి. కోచింగ్ మేము ఇచ్చేస్తాం ఫ్రీగా, మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తాం. మా దగ్గరికి వస్తే గ్యారెంటీగా మీకు సీట్ వస్తుంది. అదే కాలేజీలో 4 కోర్సులు ఉన్నాయి. కంప్యూటర్, ఈసీఈ, మెకానికల్, ఎలక్ట్రికల్ 4 ఉన్నాయి. దానిలో గవర్నమెంట్ జాబ్స్ ఉంటే డిప్లొమా ఉంటే ఇంజనీరింగ్ వెళ్ళవచ్చు. అన్నీ ఫ్రీ, కోచింగ్ కూడా ఫ్రీ. ఇక్కడే బస్ స్టాండ్, గన్నవరం బస్ స్టాండ్కి ముందుకెళ్తే గవర్నమెంట్ కాంప్లీట్ ఉంది. దానికి పట్టుకొని మీ పేరెంట్ ఎవరు వస్తే ఫ్రీ కోచింగ్. మ్యాథ్స్ ఫీజు మీ 10th క్లాస్లో ఉన్న మ్యాథ్స్ ఫీజు కెమిస్ట్రీనే ఎంట్రన్స్లో అడుగుతారు. అవి మళ్ళీ చెప్తారు డివిజన్ చెప్పి మిమ్మల్ని ఎగ్జామ్ పెట్టేస్తారు. మీరు అందరూ క్వాలిఫై అవుతారు. అదే కాలేజీలో డిప్లొమా చేసుకోవచ్చు. డిప్లొమా అంటే ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ అన్నమాట. మళ్ళీ మీరు ఎంపీసీ చదవాల్సిన అవసరం లేదు. వేరే మార్గం వెళ్ళి ఫీజు దాకా వేసుకుని మళ్ళీ అక్కడికి చదివితే ఇంజనీరింగ్ డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. ఇంజనీరింగ్ ఇక్కడే చెప్పేస్తాం. ఇక్కడ 4 బ్రాంచ్లు ఉన్నాయి. కంప్యూటర్స్, ఈసీఈ, మెకానికల్, ఎలక్ట్రికల్. చక్కగా ఇక్కడ నుంచి మీ ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చి డిప్లొమా కంప్లీట్ చేసుకోవచ్చు. విశాఖపట్నం ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అనేది ఇదే.
అర్థమైందా? మీరు అలా ఒక అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ కూడా మా కాలేజీకి వస్తే మీ పేరు ఎక్కడ అప్లై చేస్తాం, హాల్ టికెట్ ఎక్కుతాం, కోచింగ్ ఇస్తాం. అది ఆ ఒక్కరోజు వెళ్ళి పరీక్ష రాయాలి. రాస్తే మీరు గ్యారెంటీ క్వాలిఫై అవుతారు. సీట్ కూడా అక్కడ వస్తుంది. మీరు మంచి ర్యాంక్ వస్తే విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో హాస్టల్ కూడా ఫ్రీ చేస్తారు. కంప్యూటర్ వస్తే 10th క్లాస్ తర్వాత స్టార్ట్ చేస్తారు. ఈసీఈ, మెకానికల్ ఇవన్నీ. అలాంటిది పాలిటెక్నిక్. దీనివల్ల ఉద్యోగం అనేది ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి అండి మీ భవిష్యత్తులో మంచి స్కిల్ కావాలంటే పాలిటెక్నిక్ జాయిన్ అవ్వండి. ఈ 90% దాటితే అప్పుడు ఇంటర్మీడియట్ ఐఐటి. అది పెద్దగా బోల్డ్ డబ్బులు అవుతుంది, బాగా చదవాలి. ఇదానికి డైరెక్ట్ ఉద్యోగం ఉన్నారా? కాబట్టి దానిలో ఫోన్ నెంబర్ ఉంది, వచ్చి కాంటాక్ట్ అయితే మీకు అన్ని మేమే చెప్తాం. పరీక్షలు ముందు రాయండి. 10th క్లాస్ పరీక్ష అయిన తర్వాత కోచింగ్ అనమాట. ఎంఎండి కన్వా వచ్చేయండి, మేము ఫ్రీ కోచింగ్ ఇస్తాం. అర్థమైనా? కాలేజ్కి రండి, మేము మీకు ఫ్రీ కోచింగ్ ఇస్తాం. ఓకేనా? అందరికీ ఫ్రీ అనడం తెలుసా? ఫ్రీ అంటారు అందరూ చేతులు ఫ్రీ అనడం. ఫ్రీ ఫ్రీ ఇష్టమైన అందరికీ ఓకే. నేను పదం అంటే ఫ్రీ అనండి. పాలిటెక్నిక్ కోచింగ్ ఫ్రీ. ఎక్కడ? గన్నవరం పాలిటెక్నిక్. ఓకే, రెడీ. మళ్ళీ గట్టి. పాలిటెక్నిక్ కోచింగ్ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, సాఫ్ట్వేర్ ట్రైనింగ్, హార్డ్వేర్ ట్రైనింగ్, మెకానిక్. నువ్వు మెకానిక్, సివిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ కావాలంటే ఏంటి? ఫ్రీ డబ్బులు కట్టాలా? ఫ్రీ. ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకోవాలంటే ఫ్రీ డబ్బులు కట్టాలా? ఫ్రీ. మొత్తం ఫ్రీ. మీకు జాబ్ కావాలంటే 20,000కి ఫ్రీగా వస్తుంది 3 సంవత్సరాలు. ఓకేనా? ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా. ఫ్రీ. ఓకేనా? ఇంజనీరింగ్ ఫీజు లక్షలకి ఏం అవసరం మీకు. ఓకేనా? మొత్తం ఫ్రీ. ముందు 10th క్లాస్ పాస్ అవ్వండి. 10th క్లాస్ పాస్ అవ్వండి, తర్వాత మా దగ్గర రండి. ఆ నెంబర్ కొట్టుకోండి. మా నంబర్స్ అన్ని కింద ఉన్నాయి. ఎంతమందికి ఇంట్రెస్ట్ అడగండి సార్ పాలిటెక్నిక్? ఎంతమందికి మీకు పాలిటెక్నిక్ అంటే మేము చెప్పిన దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ అనిపించింది జస్ట్ చేతులు చెప్తే వెరీ గుడ్. పాంప్లెట్లో నంబర్లు ఉన్నాయి, మీరు అక్కడ నంబర్ తీసుకుని వచ్చేయండి. కొల్లంపల్లి నుంచి చాలా మంది మన కాలేజీలో జాయిన్ అయ్యి డిప్లొమా ఇంజనీరింగ్ వెళ్ళారు. ఇంజనీరింగ్ వెళ్ళి చాలా మంది ఉద్యోగాలు చేస్తారు.